చర్మం ముడతల పడుతూ, మొహంలో అందమైన కళ తగ్గిపోతా ఉంటే ఏమవుతుందంటే, వారిలో భయం అనేది మొదలవుతుంది. ఈ భయం అనేది ఎందుకు ఏర్పడుతుంది? మనిషి పుట్టిన సమయం నుంచి మరణించే వరకు వయసు అనేది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్నటువంటి ఆ వయసుతో పాటు ఖచ్చితంగా వాళ్ళలో ఎన్నో రకాల మార్పులు అనేటివి ఏర్పడుతుంటాయి. చిన్నగా ఉన్నప్పుడు చాలా క్యూట్గా ఉంటారు. ఊహ తెలిసే వయసుకి వచ్చేసరికి కాస్త గ్లామరస్గా ఉంటారు. కొంచెం ఇంకాస్త యవ్వన వయసుకి వచ్చేసరికి చాలా అందంగాను, మొహంలో ఒక రకమైనటువంటి ఆకర్షణ అనేది కలిగి, చర్మం చాలా సాఫ్ట్గా, వాళ్ళ శరీరంలో కూడా ఒక రకమైనటువంటి దృఢత్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటారు. అలా కనిపించేటువంటి అందం, మొహంలో కళ చూసుకున్నప్పుడు ఆ మనిషిలో కూడా తనకు తెలియకుండానే తనలో ఒక రకమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ అవుతుంది. దాంతోపాటు నేను చాలా అందంగా, నా మొహంలో ఒక అందమైన కళ ఉంది అనేటువంటి ఉత్సాహం, సంతోషం, ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏర్పడేటువంటి ఘటన. సో అలా ఏర్పడేటువంటి ఆనందం వల్ల ఆ మనిషి ఇంకా ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా హుషారుగా తయారవుతారు. దాంతోపాటు ఆ మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా నేను చేయగలను, నాతో అవుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం అందం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇది అనుకోకుండా తనలో తాను తన అందాన్ని, తన మొహంలో ఉన్నటువంటి కళని గ్రహించినప్పుడు, చూసినప్పుడు, గమనించినప్పుడు ఏర్పడేటువంటి ఆత్మవిశ్వాసం, ఆనందం, సంతోషం. దీనివల్ల వాళ్ళలో వినలేని శక్తివంతమైనటువంటి ధైర్యం వాళ్ళ మనసులో ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏ పనైనా ఈజీగా చేసుకోగలనేటువంటి ఆత్మవిశ్వాసంతో పాటు ఆ ఉత్సాహంలో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆలోచన విధానాలు ఆ మనిషిలో డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ కళ, అందమైనటువంటి ఆ సౌందర్యం, ఆ అందం వల్ల ఆ మొహంలో కనిపించేటువంటి ఆ అందమైన కళ ఏదైతే ఉందో దానికి ఆకర్షితులయ్యి, చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆకర్షితులయ్యి ఆ మనిషితోని స్నేహం చేయాలని, ఆ మనిషికి దగ్గరగా వెళ్ళాలని, ఆ మనిషితో ఎక్కువ సమయం గడపాలనేటువంటి ఒక ఆలోచనని కలిగిస్తూ ఉంటారు. ఈ యవ్వన వయసులో ఉన్నప్పుడు ఆ మనిషిలో కూడా అందమైన కళ, చర్మ సౌందర్యం వల్ల ఏర్పడేటువంటి ఆత్మవిశ్వాసం, ధైర్యం. అయితే అదే క్రమంగా వయస్సు, ఆ యవ్వన వయసు దాటి వయసు పెరుగుతున్న కొద్దీ ఆ వయసుతో పాటు చర్మంలోని సౌందర్యం విషయంలో కానివ్వండి, ఆ మొహంలోని అందమైన కళలో కానివ్వండి మార్పులు అనేది ఏర్పడుతుంది. అంటే వయసు పెరిగిన కొద్దీ ఆ చర్మంలో ముడతలు రావడం, యవ్వన వయసులో ఉన్నటువంటి ఆ ఆకర్షణీయమైనటువంటి చర్మం సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. చర్మం ముడతలు పడుతూ ఉంటుంది. ఆ మొహంలో కూడా అందమైన కళ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మనిషి లోపల ఈ రెండు తగ్గుతూ ఉంటే, మొహంలో అందమైన కళ, చర్మంలో ఉన్నటువంటి సాఫ్ట్నెస్ తగ్గుతూ ఉంటే, చర్మం ముడతల పడుతూ మొహంలో అందమైన కళ తగ్గిపోతూ ఉంటే ఏమవుతుందంటే వారిలో భయం అనేది మొదలవుతుంది. ఈ భయం అనేది ఎందుకు ఏర్పడుతుంది? ప్రతి మనిషిలో వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో మార్పులు వస్తుంటాయి. మొహంలో కనిపించేటువంటి ఆ అందమైన కళలో కూడా మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. దానివల్ల తగ్గిపోతున్నటువంటి ఆ చర్మ సౌందర్యం కానివ్వండి, మొహంలోని అందమైన కళ కానివ్వండి, అది తగ్గిపోతూ ఉంటే మనిషిలో కూడా భయం అనేది మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకాస్త ఎక్కువ వయసు పెరిగిపోయి చర్మం పూర్తిగా ముడతలు పడిపోయి, అందం తగ్గిపోయి,
మొహంలో కళ తగ్గిపోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నలుగురిలో కలవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల మానసిక పరమైనటువంటి ఆందోళన అనేది మొదలవుతుంది. ఎందుకు అంటే తను ఆ ముడతలు పడ్డ చర్మంతోని మొహంలో కళ లేకుండా నలుగురిలో తిరిగితే నన్ను తక్కువ చూస్తారేమో, చీప్‌గా చూస్తారనేటువంటి ఆలోచనలు పెరుగుతా ఉంటాయి. దాంతోని ఆత్మన్యూనత భావం అనేది డెవలప్ అవుతూ ఇబ్బంది పడుతుంటారు. ఇది కొంతమందిలో ఏర్పడుతూ ఉంటది. కామన్‌గా ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతది. అయితే ఇంకోటి మనం దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అందంగా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, అందమైన కళను కలిగి ఒక ఆకర్షణీయమైన శక్తి ఉన్నటువంటి వయసులో పూట, యవ్వన వయసులో కూడా అందవిహీనంగా ఉన్న వాళ్ళని హీనంగా చూసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనలో కూడా అందం తగ్గినప్పుడు ఖచ్చితంగా ఆ బాధ అనేది మనలో ఏర్పడుతుంది. ఎందుకంటే నన్ను కూడా అలాగే హీనంగా, నీచంగా, తక్కువగా చూస్తారేమనేటువంటి భయం మొదలవుతుంది. మనిషికి ఉండేటువంటి ఆలోచన ఏంది అంటే, అందం విషయంలో తక్కువగా కనిపిస్తే ఖచ్చితంగా మనిషిని చీప్‌గా చూడడం అనేది ఒక ఆలోచనలో ఉంటాడు. అంటే వస్తువే కానీ, ప్రదేశం కానీ, మనిషి కానీ, ఇంకో ఇతరత్ర జీవులు కానీ, మనిషి ఖచ్చితంగా అందవిహీనంగా ఉంటే చిన్న చూపు చూడడం, తక్కువ చూడడం, దూరంగా జరిగి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు అనేటివి మనిషి చేస్తుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మనిషి లోపట అందం అనేది తగ్గిపోయిన కొద్దీ ఇలాంటి ఆలోచనలు అనేటివి తనలో రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. ఆ రిఫ్లెక్షన్ వల్ల వారిలో ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోయి బాధ అనేది, భయం అనేది ఏర్పడతా ఉంది.